అటు సౌత్ ఆఫ్రికాకి కూడా గెలిచే మ్యాచే, ఇటు ఆఫ్ఘనిస్తాన్ కూడా గెలిచే మ్యాచే. మరి రెండు టీమ్స్ ఇలా చేసుకున్నారంటే నాయన నాకు అర్థం కాదు. ఎన్న మ్యాచ్ తలేవా ఈ మ్యాచ్. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు కూడా నేను ఇంత టెన్షన్, ఇంత డ్రామా నేను చూడలేను. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో చూసా బా, నేను చెప్తున్నాను కదా, లిటరల్లీ అసలు ఇట్లా నాకే చెమటలు పట్టేస్తున్నాయి. అరే ఏంద్రా, 40 ఓవర్స్, 2 సూపర్ ఓవర్స్, 1 విన్నర్. నిన్న ఒకటి కాదు రెండు కాదు, T20 నాకు తెలిసి T20 హిస్టరీలో, అంటే లైక్ T20 వరల్డ్ కప్, ఐసీసీ అంటున్నా, ఐపీఎల్ నేను అంటలేను, ఐసీసీ T20 వరల్డ్ కప్ నిన్న ఫస్ట్ టైం ఐ థింక్ 2 సూపర్ ఓవర్స్ మ్యాచ్ జరిగినాయి. ఓకే, సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో యా, T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు వచ్చేసి మ్యాచ్ 13 రివ్యూ అన్నట్టు. సో ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ అనేది జరిగింది. సో ఈ మ్యాచ్లో భాగంగా ఫస్ట్ లైక్ ఐ థింక్ టాస్ గురించి నన్ను అడగండి, నాకు తెలిసింది చెప్పిస్తా. ఇఫ్ ఇన్ కేస్ నేను తప్పు చెప్పుకుంటే మాత్రం కరెక్ట్ చేయండి. ఐ థింక్ సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓకే, సో నాకంతా స్కోర్ గుర్తుకులేదు కాబట్టి నేను రాసుకున్నా. సో రాసుకుని మీకు చూసుకొని చెప్తా. సో వాళ్ళు వచ్చే సౌత్ ఆఫ్రికా వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 20 ఓవర్స్ గాను 187 రన్స్ చేశారు. సో 6 వికెట్స్ వాళ్ళు కోల్పోయారు. సో ఇందులో వచ్చేసి వాళ్ళ బ్యాటింగ్లో వచ్చేసి డికాక్ వచ్చేసి 59 రన్స్ చేశాడు. ఇంకా రియాన్ రికాల్టన్ వచ్చేసి 61 చేశాడు. సో మిగతా బ్యాటర్స్ అంతా లైక్ నార్మల్గానే. సో మిల్లర్ వచ్చి ఒక 20+ ఏమో చేశాడు. ఆన్సన్ వచ్చేసి ఒక 17 రన్స్ ఏమో స్కోర్ చేశాడు అంతే. సో యా, 187 రన్స్ టార్గెట్ని మనకి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు టార్గెట్గా ఇచ్చారు. సో 187 టార్గెట్తో వాళ్ళు బరిలోకి దిగితే, సో అందులో ఉన్న బ్యాటర్స్ అందులో ఎవరంతగా వాళ్ళంతా ప్రభావం ఏం చూపించారు. హైయెస్ట్ స్కోర్ అయితే ఎవరేం చేయలేదు, జస్ట్ ఒక పర్సన్ తప్ప. ఆ పర్సన్ వచ్చేసి గుర్బాజ్ 84 రన్స్ వేశాడు ఒక్కడే. ఆ యొక్క మ్యాచ్ అక్కడి వరకు వెళ్ళడంలో చాలా ప్రధాన పాత్ర పోషించిండు. నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా యాక్చువల్ గెలిచే మ్యాచ్ అది. లాస్ట్ బాల్ వేసేసాడు ఇంగిడిగాడు. ఆ నో బాల్ ఎందుకు వేసిండు నాకు అర్థం కాదు. నో బాల్ వేయకపోయినా పర్లేదు, నో బాల్ అసలు వేయకపోతే అసలు జస్ట్ నార్మల్గా పోయి ఇట్లా నార్మల్గా వేసేసినా కానీ ఆల్రెడీ గెలిచేస్తుండే. అది వికెట్ పడింది. వికెట్ పడితే ఎంపైర్ గాడు ఇది నో బాల్ అని చెప్పేసి చూపించాడు. ఏమైంది, మళ్ళీ వేసిండు, దాన్ని వాళ్ళు 4 కొట్టి మళ్ళీ ఇంకో బాల్ వేస్తే కథం, దాన్ని మ్యాచ్ డ్రా అయింది. ఓకే, సో డ్రా అయితే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మళ్ళీ బ్యాటింగ్కి వచ్చారు. ఓకే, సో ఎందుకంటే వాళ్ళే కదా బ్యాటింగ్ చేసినప్పుడు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు వాళ్ళే బ్యాటింగ్ చేయాలి కాబట్టి వాళ్ళు బ్యాటింగ్ చేశారు. సో వాళ్ళు వచ్చేసి తర్వాత ఒక సూపర్ ఓవర్ గాను 17 రన్స్ చేసారు. ఓకే, సో 17 రన్స్ చేస్తే మళ్ళీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు మళ్ళీ మళ్ళీ బ్యాటింగ్ వచ్చి వాళ్ళు కూడా 17 రన్స్ చేశారు. సో ఫస్ట్ సూపర్ ఓవర్ కూడా మళ్ళీ టై అయింది. మళ్ళీ సెకండ్ సూపర్ ఓవర్ స్టార్ట్ అయింది. మళ్ళీ సెకండ్ సూపర్ ఓవర్లో అప్పుడు సెకండ్ బ్యాటింగ్, అంటే ఫస్ట్ సూపర్ ఓవర్లో సెకండ్ బ్యాటింగ్ చేసింది ఎవరు, సౌత్ ఆఫ్రికా. కాబట్టి సెకండ్ సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సింది సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా అప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళు ఎంత కొట్టారంటే 23 రన్స్ కొట్టారు వాళ్ళు. సో 23 రన్స్ అంటే 24 రన్స్ని ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళు టార్గెట్గా ఇచ్చారు. ఈ ఆఫ్ఘనిస్తాన్లో కూడా నాకు తెలిసి నబీ ఇంకా వేరే బ్యాటర్ ఎవరు వచ్చారు. సో నబీ ఫస్ట్ బాల్కి కాకుండా సెకండ్ బాల్కి అవుట్ అయిపోతాడు. మన మహారాజ్ బౌలింగ్ వేస్తాడు. అప్పుడు గుర్బాజ్ మళ్ళీ బ్యాటింగ్ వస్తాడు. 4 బాల్లో 4 సిక్స్ కొట్టాలి. లిటరల్లీ సీరియల్ 3 బాల్లలో 3 సిక్స్లు, ఒక్క దింగులు దింగుతాడు బాల్ని మాత్రం. అసలు నాకు ఇదేరా నాయన, ఇదే నాకు ఆపర్చునిటీ అని చెప్పేసి కొడతాడైతే ప్రతి బాల్ 6 చెప్తున్నాను కదా. 3rd బాల్ 6, 4th బాల్ 6, 5th బాల్ 6, లాస్ట్ బాల్ ఒక 5 రన్స్ ఏమో కొట్టాలి. 5 రన్స్ కొడితే యాక్చువల్ 4 పోయినా మళ్ళీ ఆ సూపర్ ఓవర్ మళ్ళీ డ్రానే, మళ్ళీ ఇంకో సూపర్ ఓవర్ ఆడాల్సి వస్తుంది. కానీ మహారాజ్ చేసిన బాల్కి మన 4 కొడదామనే దాంట్లో కొట్టేసి అక్కడ పాపం మన ఐ థింక్ ఆ ఫీల్డర్ మిల్లర్ అనుకుంటా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, క్యాచ్ పట్టేస్తాడు. కథం, ఆ మ్యాచ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది. లిటరల్లీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పెట్టిన ఆ యొక్క ఎఫర్ట్స్కి మాత్రం నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. నేను ముందు చెప్పినట్టుగానే ఒక మూవీకి వెళ్ళినా కానీ నేను ఇంత టెన్షన్, ఇంత డ్రామా అనేది చూడలేదు. బట్ నిన్నటి మ్యాచ్లో చూసాను నేను. లిటరల్లీ చెప్తున్నాను కదా, ఇటువంటి మ్యాచెస్ కావాలి. చెప్తున్నాను కదా, ఇప్పుడు
ఈరోజు నమీబియా తోటి ఈరోజు మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్ కూడా అంతగా ఉండదు. బట్ సండే రోజు మనకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్లో కూడా నాకు ఇటువంటిదే కావాలి. అడ్డర్లిన్ లష్ అంటే లైక్ ఇట్లా సీట్ ఎడ్జ్ మీద కూర్చొని అరే ఏం జరుగుతుందిరా నెక్స్ట్ ఏం జరుగుతుందా అటువంటి మ్యాచెస్ కావాలి. ఓకే యా ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాచ్ చూసుంటే మరి మీకు మ్యాచ్ ఎలా అనిపించిందో, మరి నాలాగానే ఫీల్ అయ్యారా లేకపోతే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్. అప్పటి వరకు ఉంటా. బాయ్.